మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 28 నుండి అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ఉద్దేశ్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహమూర్తి, ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, బవారణాసి రామ్ మాధవ్, తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కాకినాడ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, నాకు 4 దశాబ్దాల పైన అనుబంధమైనటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం మా కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 1వ తారీఖు 2026ని అంగరంగ వైభవంగా తెలుగు భాష, సాహిత్యము, కళలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మేళవించి ఒక అత్యద్భుతమైనటువంటి వేడుకని 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాం. 4 సభావేదికలు, ప్రధాన ప్రాంగణం కాకుండా కూడా ఇంకొక 4 వేదికల్ని ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి 16 రకాలైనటువంటి సాహిత్య వేడుకలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం 2024, 2025 సంవత్సరాలు వరుసగా 1-2 సార్లు మనము 2 సార్లు అక్కడ అత్యంత వైభవంగా జరుపుకున్న మీలో చాలామంది కూడా విచ్చేశారు. దీనికి అంతకు మించి ఇందులో మనము కొన్ని వందల పాఠశాలల్లో 2 విభాగాలుగా చిత్రలేఖనం, పద్యపఠనం, గద్యపఠనం, అలాగే వ్యక్తిత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించి అందరికీ కూడా మీ అందరి సమక్షంలో 28వ తారీఖున దాదాపు 1400 మంది విద్యార్థులకు ఫైనల్ పోటీలు నిర్వహించి అక్కడ అందరికి కూడా బహుమతి ప్రదానం, సర్టిఫికెట్లే కాకుండా వారందరూ కూడా క్యాష్ అవార్డ్స్ కూడా వారికి ప్రోత్సహించడం చేయటం, దానికి ప్రభుత్వం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంది. అలాగే వందల మంది కవులు వారి కవి సమ్మేళనాలు 2 రోజుల పాటు అత్యంత అద్భుతంగా. ప్రారంభ సభలు 28వ తేదీన శ్రీ ఒరిస్సా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు గారు, బంగారేశ్వరం గారు, వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన. దానికి ఇంకొక ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాల అయ్యన్ పాత్రుడు గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ గారు, పాక సత్యనారాయణ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసవరం గారు, రామ్మోహన్ నాయుడు గారు, వీరందరూ కూడా విచ్చేస్తున్నారండి. ఎంతో వైభవంగా మనము దాదాపు 20 మంది హైకోర్టుల, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులు కూడా విచ్చేస్తున్నారు. అక్కడ న్యాయమూర్తులు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక పక్కనే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నిటితో పాటు వారు కూడా తెలుగులోనే ఇప్పుడు కూడా అంతా కూడా 2 భాషల్లో కూడా మనకి ఉత్తర ప్రత్యక్షాలు జరుపుతున్నారు. మనది ప్రాచీన భాష తెలుగు భాష. ఇది ఎట్టి పరిస్థితుల్లోని మనకు ఉన్నటువంటి అవకాశంలో శ్రమ తీసుకున్నా సరే చేయాలనేటువంటి సంకల్పంతో గత 3 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాం. ఈ పద్యాలు, గద్యాలు, స్తుతులు, స్తోత్రాలు ఈ పోటీలు 4 మాసాలుగా మేము ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఎందరో ప్రభుత్వ ఉపాధ్యాయులు, భాషా పండితులు, కవులు వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని విద్యార్థుల్ని ప్రేరేపిస్తామని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే ఒరిస్సా గవర్నర్ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు, అలాగే తెలంగాణ గవర్నర్ గారు గౌరవనీయులు శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, అలాగే మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారు, ఎందరో ప్రముఖులు వచ్చేస్తున్నారు. చాలామందికి ఈ రంగాల్లో
పనిచేసినటువంటి వారు, ఈ సేవలు అందించినటువంటి చాలామంది ప్రజ్ఞాపాఠవాలు కలవారు అందరినీ కూడా జ్యూరీ కమిటీ ద్వారా వారిని ఎంపిక చేసి చాలామందికి చైతన్య ఉగాది పురస్కారాలు కూడా అందజేయబడుతున్నాయి. అలాగే కొంతమందికి ఇంకా ప్రాజ్ఞులు విజ్ఞులైనటువంటి పెద్దలకి కొంతమందికి మనం జీవన సాఫల్య పురస్కారాలు కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి గారు, వారికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇవన్నీ కూడా ఆర్గాన్ బ్యాంకు, ఆయనకి వారికి వీలుపట్టలేదు రావడానికి, కొంచెం ఆ రోజుల్లో వీలుపట్టలేదు. అంచేత రమణ స్వామినాయుడు గారిని పంపిస్తున్నారు, ఆ CEO, బ్లడ్ బ్యాంక్ CEO, వారికి జీవన సాఫల్య పురస్కారం అందజేస్తాం. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ముఖేష్ అంబానీ గారు రాలేరు కాబట్టి మాధవ్ గారు వారంతా కూడా అంతా వస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్నాం. మా పాత్రికేయ మిత్రులందరికీ ఒకటే విన్నపం, వందల మంది కవులు, కళాకారులు ఆ ప్రాంగణాన్ని కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. మీరు చూస్తే నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మీరు చూడనటువంటిది అక్కడ ఒకే ప్రాంగణంలో 2 రోజులు అంటే 3 రోజుల పాటు 27 కూడా వేరే కార్యక్రమం చెప్తాను, ఆధ్యాత్మిక కార్యక్రమం. అలాగే అన్నీ కూడా ఈ దేవాలయాల శకటాలు మన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఇవన్నీ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి సీతారాముల విగ్రహాలు, ఆ రథాలు, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి రథము కూడా వీరంతా వచ్చి దేవాదాయ శాఖ వారు అంతా కూడా సహకరిస్తున్నారు. గత 2 సంవత్సరాలకి, ఈ సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా అక్కడికి తెప్పించి వీళ్ళందరికీ కూడా మనం గౌరవించి, సన్మానించి, సత్కరించి మన కోనసీమ కానీ మన జిల్లా, కోనసీమ అంటే 4 ఏళ్ల క్రితం మనకి జిల్లా విడింది, కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగం. అక్కడ కొత్త జిల్లా కదా, ఆ జిల్లాకు కూడా ఇంకా కొన్ని ఇటువంటి జరుగుతుంటే కూడా జిల్లాకు కూడా ప్రశస్తం పెరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు మనము 2 రోజుల పాటు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఏవో ఒక కార్యక్రమాలు 4, 1, 5 వేదికలండి. ఈ ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు గారు ఒక నామం పెట్టడం జరిగింది. అన్ని పత్రికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించి, అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా అన్ని సభలు, అక్కడ సమావేశాలు పెట్టి ఇవన్నీ కూడా చేసి, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాసనసభ స్పీకర్ గారు మన 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ గారు, మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, వీళ్ళంతా సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రైవేట్గా నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కూడా నేను విజయవాడ సభలో చెప్పారు, తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి 10% తప్పనిసరిగా ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషను ఉండాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని, డిమాండ్ను దాన్ని కూడా ఆమోదించి, ఈ 7వ తారీఖు వరకు కూడా శాసనమండలి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 1, 2, 3 సెలవు 4, 5 తారీఖుల్లో పెట్టించి 6, 7 తారీఖులకల్లా దాన్ని చేసుకునేటువంటి విధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్తే, వారు కూడా మనం మాట్లాడితే వారు కూడా చాలా సంతోషించారు. మరి ఎందుకంటే భాష అయిపోతుంది. మనకి హిందీ తర్వాత ఎక్కువ బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి భాష మన ప్రాచీన భాష తెలుగు భాష. మనం ఆ స్థాయి తగ్గకుండా ఇంకా పైకి వెళ్ళేలాగా, ఎందుకంటే దాదాపు 11.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు చెప్పాలి, చాలా మంది తెలుసు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, లెజిస్లేటివ్ అఫైర్స్, ఇండస్ట్రీస్, ఐటీ మినిస్టర్ గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన అక్కడ డీజీపీ శివధర్ రెడ్డి గారు, అక్కడి నుంచి